జీవితం ఎవరిని వదిలిపెట్టదు. ప్రతి ఒక్కరిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తుంది. మై నేమ్ ఈస్ డాక్టర్ ఇందు. ఐ ఆమ్ రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్. అదే మీ అందరికీ తెలిసిన ఆర్ఎంపీ డాక్టర్. పిచ్చిగానే పట్టింది. చీకట్లో ఒక్కడే మాట్లాడుకుంటున్నారు. బర్రెలకేసి సూది పొడుస్తావు బక్క మొహం. అక్కడ ఎవరు ఉండరు. వీళ్ళకి మనమే ఇచ్చుకోవాలిరా. అవునవును, ఆల్రెడీ నిన్న మీరు ట్రీట్మెంట్ చేసిన సుబ్బయ్య గారి తెల్లారికి లేచిపోయాడు అంట. ఇప్పుడు 60 ఏళ్ళు సుబ్బయ్య ముసలుడు. ఏ ముసలుడితో లేచిపోయాడు రా? లేచిపోవడం అంటే లేచిపోవడం కాదండి, చచ్చిపోయాడు. టాపా కట్టేసాడు. అమ్మని నా ట్రీట్మెంట్ వల్లే అంటావా? మీకు అంత సీన్ ఎక్కడ ఉంది? మీరు అసలు ట్రీట్మెంట్ చేస్తేనే కదా. మీరు రాసే డోలో 650 చేరడానికి మనుషులేం చచ్చిపోరలేండి. నేను మిమ్మల్ని పొగట్లేదు మేడం. బయట పేషెంట్లు వెయిట్ చేస్తారో ఇలాంటి పిచ్చి చేస్తారు, వాళ్ళ దగ్గర వేయకండి. సర్లే ఒక్కొక్కడిని పంపు. ఒకేసారి మీద పడిపోయిన మంది ఏమి లేరులేండి. పోయి పడు. రమణ మేడం మేడం ఆపరేషన్ థియేటర్ ఎక్కడ మేడం? థియేటరా? ఎవరయ్యా నువ్వు? లెఫ్ట్కి వెళ్ళి బయటికి వెళ్ళి రైట్ తీసుకో, వస్తుంది గోకుల్ థియేటర్. మేడం మేడం లెఫ్ట్ అంతా లాగేస్తుంది మేడం. ఆటోలో వస్తూ గూగుల్లో చూసాం మేడం. బాగా పెయిన్ వచ్చేస్తుంది మేడం. హార్ట్ ప్రాబ్లం అంట మేడం. కోసి తీసేయండి మేడం. హార్ట్ ప్రాబ్లం అంట మేడం. ముందు నువ్వు కామ్గా కూర్చోవయ్యా, ఫస్ట్ కూర్చో. ఇప్పుడు చెప్పు, అసలు నీ ప్రాబ్లం ఏంటి? యూట్యూబ్లో చూసాను మేడం. హార్ట్ ప్రాబ్లం అంట. కోసి తీసేయండి మేడం. బాగా పెయిన్ వచ్చేస్తుంది మేడం. ఎక్కడ పడుకోమంటారా? బాబు ఫస్ట్ నువ్వులే చెప్తా. అసలు ఫస్ట్ ఈ లాగడానికి ముందు నువ్వేం చేస్తావు అది చెప్పు. పక్కింటి ఆంటీ పిలిస్తే ఆంటీయా? ఆంటీకి కాయగూరల మార్కెట్కి వెళ్ళాను మేడం. ఈ గుండెకి గుండెపూట అంత తొందరగా రాదులే కానీ సరుకులన్నీ నువ్వే మోసావా? అవును మేడం. మీరు మార్కెట్కి వచ్చారా? నాకు పక్కింట్లో ఎవరు లేడు కానీ ఏ చేత సరుకులు మోసావు? ఈ లెఫ్ట్ చేత్తోనే మేడం. మరి ఆ చేయి ఏం చేస్తుంది? అది చేయి పట్టుకుంది. ఇద్దాం. బరువంతా ఒక చేయి మీద వేసి ఇంకో చేత్తో ఆంటీని పట్టుకుంటే లాగక హాయిగా ఉంటుందా? మళ్ళీ దీనికి హార్ట్ అటాక్ అని ఒక పేరు. నీకు పెళ్ళైందా? ఒక్కసారి ఇలా పక్కింటి అంటూ తిరగడం మీ ఆవిడ చూసింది అనుకో, అప్పుడు వస్తుంది నిజంగానే హార్ట్ అటాక్. 650 రాస్తున్నా, అది వేసుకొని పడుకో. వెళ్ళు. మేడం మా ఆవిడ చూస్తే వస్తుందా? వాళ్ళ ఆయన చూస్తే వస్తుంది మేడం పెయిన్? వాళ్ళ ఆయన చూస్తే రాదులే. అమ్మయ్య, వాళ్ళ ఆయన చూస్తే రాదు కదా మేడం. రప్పిస్తాడు వాడు. అమ్మ బాబాయ్, ఉన్నది ఒకటే గుండె. వద్దులేండి మేడం, మీరు కూడా బాగున్నారు. డోలో 650 కాదు, పాయిజన్ ఇచ్చేయాలి. నెక్స్ట్. ఆంటీ నెంబర్ వచ్చు కదా. ఏ బాబా, అంకుల్కి తెలిసి ఏమైనా ఉంటుందా? వెళ్ళిపోవచ్చేమో. నెక్స్ట్. 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 ఎవడు అల్లదా? హలో, సిగ్గుపడింది చాలు. ప్రాబ్లం ఏంటో చెప్పు. ఏంటి, నేను అసలు 650 పని చేయలేదా? మళ్ళీ నాకేస్తుంది. ఇందు గారు, మీరంటే నాకు ఇష్టం అండి. 143 ఇందు గారా? రే ఏంట్రా ఇది? బ్రదర్, నీకు ఏమైనా షుగర్ ఉందా? ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాతో సహా. ఎందుకు గారు? రే నేను 3 లెక్క పెట్టినప్పుడు నువ్వు ఇక్కడి నుంచి లేచేయకపోతే నీతో లేచిపోవడానికి నేను ఎక్కడికైనా రెడీ. రే ఎవడ్రా నువ్వు? నన్ను ఇలా తగులుకున్నావు.
ఇప్పటి నుంచి వెళ్ళకపోయా అనుకో లూజ్ మోషన్ టాబ్లెట్ రాసిస్తా చెప్తున్నా వెద్దవా. రాజు ఇందు గారు నా అమరప్రాయం అండి. ఎవడండి ఈడు? ఫస్ట్ వీడి నుంచి తీసుకెళ్ళు. ఇందు గారు నా love accept బాబు లేక 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 ఇందు గారు నా love accept బల్లిలా నారాను బయటికి. ఇంకా వీరుడు వస్తాడు అనుకుంటే ఇలాంటి గోకుడు గాళ్ళు ఎక్కువైపోయారు. హిందూరా ఇక్కడ ఇంద్రలోకం నుంచి రావాలి రాజకుమారుడు. టైం అయిపోయింది, ఇలాంటి ట్యాబ్లెట్లు వేసుకోకే, అలాంటి ఆలోచనలు వస్తున్నాయి. కొంతసేపు కూడా హ్యాపీగా ఉండని ఎవరా నన్ను. A few moments later. ఏమైంది? మేడం మా బేబీకి హెల్త్ అస్సలు బాగాలేదండి. ఏమైందమ్మా? నిన్న నైట్ నుంచి కొంచెం జలుబు చేసింది. బేబీ ఏం కాదు తగ్గిపోతుంది. మేడం దగ్గరికి వచ్చాను కదా. ఏంటి అనుమానం రాశారు? మీరు ఎన్ని అనుకున్నా ఒక టాబ్లెట్ ఎక్కువే ఉంటుంది ఆర్ఎంపీ అంటే. కార్డియాలజిస్ట్, న్యూరాలజిస్ట్, యూరాలజిస్ట్, ఈఎన్టీ, ఐ స్పెషలిస్ట్, ఆర్థోపెడిక్, ఇలా పార్ట్కి ఒక డాక్టర్ ఉన్నా ప్రతి పార్ట్ని పరిశీలించి ప్రిస్క్రిప్షన్ రాసేవాడరా ఆర్ఎంపీ అంటే. సర్జరీకి దూరంగా సిరంజికి దగ్గరగా ఉండే సోషల్ సర్వెంట్ రా మా ఆర్ఎంపీలు అంటే. థర్మామీటర్ నోట్లో పెట్టి టెంపరేచర్ చెక్ చేసేది ఎవరు? మా ఆర్ఎంపీ. నరాలకు నీడిల్ గుచ్చి సెలైన్ పెట్టేది ఎవరు? మా ఆర్ఎంపీలు. నీరసంగా ఉంటే నిమ్మరసం తాగమని, రక్తం తక్కువైతే బీట్రూట్ జ్యూస్ తాగమని, వేడి చేసే కొబ్బరి బొండలు తాగమని చెప్పేది ఎవర్రా? మేము, అంటే ఆర్ఎంపీ డాక్టర్స్. డాక్టర్స్ అందరికీ రాజు మా ఆర్ఎంపీ. ఏ బాధ వచ్చినా భయం వచ్చినా ముందుగా వచ్చేది మా దగ్గరికి. అర్థమైందా? సారీ మేడం. బీకి వచ్చి పోద్ది అనుకున్నాను రా బాబా. ట్యాబ్లెట్లు అమ్ముకోవడానికి మ్యాచ్ కదా. ఓ అమ్మచ్చి.